పాకిస్తాన్ ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు వారి స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేయడం పాకిస్తాన్కు చెంపపెట్టు వంటిదని సిద్దిపేట 2వ పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాసంగారి వెంకట నాయకులు గుండ్ల జనార్దన్ అన్నారు. పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాదులపై ఇలాంటి చర్యలకైనా భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్య చేపట్టినందుకు గాను సిద్దిపేటలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులను హతమార్చి ఎంతో మంది మహిళల సింధూరాన్ని రాల్చిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ఆర్మీ తగిన గుణపాఠం చెప్పిందన్నారు. పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపి పీఓకేను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత ఆర్మీకి ప్రజలందరూ తోడుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట 1వ పట్టణ అధ్యక్షుడు సంతోష్, నాయకులు రాజరెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, ఎల్లాగౌడ్ పాల్గొన్నారు. పహల్గామలో జరిగినటువంటి దాడులకు వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పడానికి కొద్ది క్షణాలు రాత్రి 1:23 సైరన్ ఇచ్చేసి 9 తీవ్రవాద స్థావరాలపై 9 మీద దాడి చేసి ఆ తీవ్రవాదులను మనం హతమార్చినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే. మరి ఇలాగే ఈ యొక్క భారత ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మా యొక్క పీఎం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి తీవ్రవాదాన్ని అరికట్టడానికి మీకు ఎంతగానో స్వేచ్ఛగా ఉన్నాం తీసుకోండి అని చెప్పేసి వారిని పంపించడం జరిగింది. అలాగే దానికి వాళ్ళకి ధీటైన సమాధానం చెప్పడానికి ఈరోజు పోరాడుతూ ఉన్నారు. మనం వీర జవాన్ల నిజంగా వారికి ధన్యవాదాలు తెలపడం చాలా అవసరం ఉన్నది. పాకిస్తాన్లోని 9 స్థావరాలపై విజయవంతంగా దాడి చేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన మన సైనికులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గతంలో పహల్గాంలో అమాయకులను నరమేధం పొందించిన మూకలను, అదేవిధంగా 9 రోజులు పెళ్ళై వచ్చిన నవవధువుల సింధూరాన్ని చెడిపేసి మీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి సవాల్ విసిరిన ఉగ్ర మూకలపై నరేంద్ర మోడీ నాయకత్వంలో మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత మాత యొక్క సింధూరం విలువ ఈ ఆపరేషన్తో తెలిసింది. అదేవిధంగా గతంలో ఆక్రమించుకున్నటువంటి పీఓకేను కూడా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ఇదే అవకాశంగా పీఓకేను కూడా హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.